నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. శాంతిరామ్, నేను రిటైర్డ్ జడ్జి, సీనియర్ కాంగ్రెస్ నాయకుని. నేను 1978లో వెంగళరావు మీద కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయడం జరిగింది. అంతేకాకుండా 69 తెలంగాణ ఉద్యమంలో నేను కీలక పాత్ర వహించి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి జైలుకి పోవడం జరిగింది. చాలాసార్లు వరంగల్ సెంట్రల్ జైలు కానీ, ఇక్కడ సబ్ జైలు కానీ నా మీద 15 కేసులు పెట్టడం జరిగింది. ఆ రకంగా మొదటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ మారకుండా కాంగ్రెస్ నమ్ముకునే ఉన్నాం. ఈనాడు తీర్మానం మల్లన్న గారు వచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. వాడిని గెలిపించడం కోసం మేము అన్ని స్కూళ్ళు, కాలేజీలు అన్ని కూడా తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. తీర్మానం మల్లన్న గెలవడం అనేది అది డెఫినెట్గా జరిగే విషయమే, సందేహం లేదు. అని ఎంత మెజార్టీ వస్తుంది ఎంత అనే దాని మీద మేము అంచనాలు వేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఈ జరిగిన ఏదైతే మలి దశలో ఉన్న తీర్మానం మల్లన్న తన కవితల ద్వారా కానీ, తన మాటల ద్వారా కానీ తీర్మానం మల్లన్న అనే తీర్మానం వ్యవహారం చేసుకుంటూ చేయడం జరిగింది. కాబట్టి ఈ మల్లన్న గెలుపు అనేది డెఫినెట్గా జరుగుతుంది. మేము అన్ని కాలేజీలలో మా మిత్రులు ఉన్నారు, మా జూనియర్స్ ఉన్నారు, నాతో చదువుకున్న జూనియర్ సీనియర్ లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళని కలిసి కూడా అందరితో చర్చించి అనేక రకాలుగా మేము ఆ ఓట్లు తీర్మానం మల్లన్న పడే విషయంగా చేస్తున్నాం. అంతేకాకుండా సింగరేణి కాలేజ్ కానీ, కేటీపీఎస్, తర్వాత వాంజైరన్ కానివ్వండి, తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వండి, సింగరేణి కాలేజ్ లిమిటెడ్ సంబంధించిన హెడ్ ఆఫీస్ కానివ్వండి, మిగతా కార్పొరేట్ కాలేజెస్ కానివ్వండి, మిగతా గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్ కానీ వాళ్ళు అందరూ కూడా మేము కలిసి వ్యవహారం చేసి వాళ్ళందరితో కూడా తీర్మానం మల్లన్న గెలిపించాలని, వారికి ఓటు వేయాలని చెప్పేసి మేము వారిని అడగటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. డెఫినెట్గా గెలుస్తారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ ఉన్నప్పుడు చిన్న చూపు చూడటం జరిగింది, ఎవరిని కూడా ఏమి ఇవ్వటం జరిగింది. కానీ ఈ బోగస్ వాళ్ళు చాలా మంది కూడాను ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము తెలంగాణ ఉద్యమకారులు 69 మేము పనిచేసామని బోగస్ వాళ్ళు వస్తున్నారు. కానీ ఒకటి మేము చెప్పేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం 69 మేము అరెస్ట్ జైలుకి పోయినాం. నిజమైన వాళ్ళు మేము ఎవరిని అడిగినా చెప్తారు, చెట్టుని అడిగినా, పుట్టని అడిగినా, ఎవరిని అడిగినా చెప్తారు. ఆనాడు త్యాగాలు చేసినాం, అరెస్ట్ అయినాం, జైలుకి పోయినాం, లాఠీ దెబ్బలు తిన్నాం, బూటు కాళ్ళతోటి లాకప్ రూమ్ లేచి పోలీసులు, ఎస్ఐలు, సిఐలు ఇష్టం వచ్చే కొడితే దెబ్బలు తిన్నాం. ఈనాడు ఏ త్యాగం చేయకుండా, ఏ దెబ్బలు తినకుండా, ఏ అరెస్ట్ కాకుండా, ఏ మాత్రం త్యాగం చేయకుండా తెలంగాణ కోసం ఒక నీటి బొట్టు కూడా మేము రక్తాన్ని చిందించినాం. మా రక్తాన్ని చిందించి మా ప్రాణాలని, మా జీవితాల్ని నాశనం చేసుకొని, విద్యను కూడా నాశనం చేసుకొని ఉద్యమం కోసం పనిచేయడం జరిగింది. అలాంటి వాళ్ళని వదిలిపెట్టి ఈనాడు అందరు డూప్లికేట్ తయారై కనీసం ఏ మాత్రం కూడా సేవ చేయకుండా, ఏ మాత్రం త్యాగం చేయకుండా ఈనాడు పెన్షన్ కోసం ఆశపడి డూప్లికేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇక్కడ మన పొంగురే శ్రీనివాసరెడ్డి కానివ్వండి, మన తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, బల్లెబట్టు మంత్రులందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని దీని మీద నిజమైన ఉద్యమకారులను ఒక కమిటీ నియమించాలి. రిటైర్డ్ జడ్జి కాదు, సిట్టింగ్ జడ్జి, హైకోర్టు జడ్జితో కమిటీ నియమించి దానివల్ల ఎంక్వైరీ చేసి ఎవరు ఉద్యమకారులు ఎవరు కాదు అని నిర్ణయించి ఆ ఉద్యమకారులకు న్యాయం చేయాలి. డూప్లికేట్ తీసినప్పుడు కొంతమంది మిగిలిన్నారు, 69 వాళ్ళు లేరు. వేళ్ళ మీద లెక్కపడి రాష్ట్రం మొత్తం మీద 1000 లోపే ఉంటారు. వాళ్ళకు నిజమైన న్యాయం చేయాలని కూర్చున్నాం. తీర్మానం మల్లన్న గెలుపు అనేది సాధ్యమైనది. డెఫినెట్గా వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ గెలుపు అనేది ఇక దాన్ని ఎవరు ఏ శక్తి కూడా ఆఫ్ చేయలేదని చెప్తున్నాము. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్లో.